మనమీరోజు కేవలం ఒక పుస్తకం గురించి మాట్లాడుకోవట్లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పునాది వేసిన ఒక శాసనం, దాని వెనక ఉన్న ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. పదండి, మన భారత రాజ్యాంగ నిర్మాణ ప్రయాణంలోకి అడుగుపెడదాం. 1947వ సంవత్సరం. కొన్ని వందల సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. కాని ఆ స్వాతంత్ర్యం సంబరాలతో పాటు ఊహించని సవాళ్లను కూడా మోసుకొచ్చింది. దేశ విభజన సృష్టించిన గాయాలు, మత ఘర్షణల మంటలు, వందలాది చిన్న చిన్న సంస్థానాలను కలిపి ఒకే దేశంగా మార్చాల్సిన ఒక అసాధ్యమైన పని, ఇవన్నీ మన ముందు నిల్చాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని రకాల సంస్కృతులు ఉన్న ఇంత పెద్ద దేశానికి అందరి ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఒకే ఒక్క రాజ్యాంగాన్ని రూపొందించడం అసలు సాధ్యమేనా? ఇది మన దేశ నిర్మాతలు ఎదుర్కొన్న ఒక హిమాలయమంత సవాలు అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. వందలాది భాషలు, లెక్కలేనన్ని మతాలు, వేల సంవత్సరాలపాటు పెరిగిన విభిన్న సంస్కృతులు, వీటన్నింటినీ ఒకే దారంతో ముడివెయ్యాలి. కాని దేని ప్రత్యేకతను దెబ్బతీయకూడదు. అలాంటి ఒక పక్కా ప్రణాళికను రూపొందించడమంటే అది మాటలు కాదు కదా. మరి ఇంతటి అసాధారణమైన పనిని ఎవరు చేపట్టారు? దానికి సమాధానమే రాజ్యాంగ పరిషత్. ఈ బృందం యొక్క కథలోకొకసారి వెళ్దాం. వాళ్లు కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, దేశం నలుమూలల నుండి వచ్చిన గొప్ప మేధావులు, న్యాయ నిపుణులు, సంఘ సంస్కర్తలు, ఎంతోమంది దార్శనికులు. నిజం చెప్పాలంటే వారే మన ఆధునిక భారతదేశ నిర్మాతలు. వాళ్ల మేధస్సు, వాళ్ల చర్చల నుండే మన దేశ భవిష్యత్తుకు ఒక రూపు వచ్చింది. వాళ్ల ప్రయాణం 1946లో మొదలైంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఎన్నో తీవ్రమైన చర్చలు, వాదోపవాదాలు జరిగాయి. చివరికి సుదీర్ఘమైన మేధోమతనం తరువాత 1949 నవంబర్ 26న మన రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఆ తరువాత 1950 జనవరి 26న భారతదేశం ఒక సంపూర్ణ సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ప్రపంచపటంపై నిలిచింది. 2 సంవత్సరాలు, 11 నెలలు, 18 రోజులు. ఆలోచించండి, ఒక దేశ భవిష్యత్తును నిర్మించడానికి ఎంత సమయం పట్టిందో, ఎంత శ్రమ, ఎంత మేధస్సు అవసరమయ్యాయో ఈ ఒక్క సంఖ్య మనకు చెబుతుంది. రాజ్యాంగంలోని ప్రతి అధికరణ, ప్రతి పదం వెనుక రోజుల తరబడి జరిగిన చర్చలు దాగి ఉన్నాయి. సరే, రాజ్యాంగమైతే నిర్మించబడింది, కాని దాని పునాదులేంటి? భారతదేశాన్ని ఒక బలమైన ప్రజాస్వామ్యంగా నిలబడుతున్న ఆ ముఖ్యమైన స్తంభాలేవో ఇప్పుడు చూద్దాం. ప్రతి గొప్ప పుస్తకానికి ఒక ముందుమాట ఉంటుంది కదా, కాని మన రాజ్యాంగ పీఠిక అంతకంటే చాలా ఎక్కువ. అది కేవలం ఒక పరిచయం కాదు, అది మన రాజ్యాంగానికి ఆత్మలాంటిది. మన దేశం యొక్క ఆశయాలు, లక్ష్యాలు అన్నిటినీ కొన్ని వాక్యాల్లో అది మనం ముందుంచుతుంది. పీఠికలోని మొట్టమొదటి కీలక పదం సార్వభౌమాధికారం. అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే భారతదేశం తన నిర్ణయాలను తానే తీసుకుంటుంది. మన దేశ అంతర్గత, విదేశీ వ్యవహారాల్లో ఏ బయటి శక్తి జోక్యం చేసుకోలేదు. మన భవిష్యత్తుకు మనమే నిర్మాతలన్నమాట. తర్వాత వచ్చేవి సామ్యవాదం మరియు లౌకికవాదం. సామ్యవాదమంటే దేశ సంపద కేవలం కొందరి చేతుల్లో పోగుపడకుండా అందరికీ సామాజిక, ఆర్థిక సమానత్వం అందేలా చూడటం. ఇక లౌకికవాదమంటే ప్రభుత్వానికి ఏ ఒక్క మతంతోనూ ప్రత్యేక సంబంధం ఉండదు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విశ్వాసాన్ని స్వేచ్ఛగా పాటించుకోవచ్చు. మనం ఒక ప్రజాస్వామ్య గణతంత్రంలో జీవిస్తున్నామని అంటాం. అసలు దీని అర్థమేంటే? ప్రజాస్వామ్యమంటే అధికారం ప్రజల చేతుల్లో ఉంటుంది. మన ఓటుతో మన పాలకులను మనమే ఎన్నుకుంటాం. మరి గణతంత్రమంటే దేశానికి అధినేత అంటే మన రాష్ట్రపతి వారసత్వంగా రారు. ఆయన కూడా ప్రజలచే పరోక్షంగా ఎన్నుకోబడతారు. అధికారమంతా ఒకే చోట ఉంటే అది నియంతృత్వానికి దారితీయొచ్చు. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు చాలా తెలివిగా అధికారాన్ని 3 స్తంభాలుగా విభజించారు. చట్టాలు చేసే శాసనసభ, వాటిని అమలు చేసే కార్యనిర్వాహక వర్గం, మరియు న్యాయాన్ని కాపాడే న్యాయ వ్యవస్థ. ఇవి ఒకదానికొకటి అదుపులో ఉంచుకుంటూ మన ప్రజాస్వామ్యాన్ని కాపాడతాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన భాగానికి వచ్చాం. ప్రాథమిక హక్కులు. ఇవి కేవలం కాగితం మీద రాసిన వాగ్దానాలు కావు. అవి మనకు రాజ్యాంగమిచ్చిన ఒక రక్షణ కవచం లాంటివి. ఈరోజు ఎవరైనా తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలరంటే అది వాక్స్వాతంత్ర్యపు హక్కు వల్లే.
ప్రతి ఒక్కరూ చట్టం ముందు సమానమే అని చెప్పేది కూడా ఈ హక్కులే. ఇవి మన జీవితానికి, మన స్వేచ్ఛకు పునాది అన్నమాట. మన విశ్లేషణలో చివరి భాగానికి చేరుకున్నాం. రాజ్యాంగం అంటే కేవలం 1950లో రాసిన ఒక పత్రం మాత్రమే కాదు. అది అంతకంటే చాలా ఎక్కువ. మన రాజ్యాంగాన్ని ఒక జీవపత్రం అని అంటారు. అంటే ఏమిటంటే అది కాలంతో పాటు ఎదుగుతుంది, మారుతుంది. సమాజం మారినప్పుడు దాని అవసరాలకు తగ్గట్టుగా రాజ్యాంగాన్ని సవరించవచ్చు, న్యాయస్థానాలు దానికి కొత్త అర్థాలు చెప్పొచ్చు. ఇది గతాన్ని గౌరవిస్తూనే భవిష్యత్తుకు తగ్గట్టు తనను తాను మార్చుకుంటుంది. ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి. రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అవి మర్రిచెట్టు వేళ్లలా చాలా బలంగా, స్థిరంగా ఉంటాయి. కాని దాని చట్టాలు, వ్యాఖ్యానాలు కొమ్మల్లా విస్తరించి మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్క పౌరుడికి నీడనిస్తాయి. కాబట్టి చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. 75 సంవత్సరాల క్రితం రాసిన ఈ పత్రం ఈరోజు 100 కోట్లకు పైగా ప్రజల జీవితాలను, వాళ్ల ఆశలను, వారి భవిష్యత్తును ఎలా నిర్దేశిస్తూనే ఉంది? దాని వెనుక ఉన్న అసలైన శక్తి ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచ రాజనీతి శాస్త్రం. వినడానికే చాలా పెద్దగా, సంక్లిష్టంగా అనిపిస్తుంది కదా? కాని దీని వెనుకున్న అసలు అర్థమేంటో దాన్ని విడదీసి సింపుల్గా తెలుసుకుందాం రండి. సరే, ఇక్కడ చూడండి. ప్రపంచ రాజకీయ శాస్త్రం అండ్ ప్రాథమిక భావనలు. అబ్బో, ఈ పదాలన్నీ కలిపి చూస్తే ఏదో పెద్ద పజిల్లాగే ఉంది కదూ? ఏం పర్లేదు, మనమేం చేద్దామంటే ఈ పజిల్లోని ఒక్కో ముక్కను తీసుకుని దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్దాం. అప్పుడు మొత్తం చిత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, మన ప్రయాణంలో మొదటి స్టాప్ ప్రపంచం. ముందుగా ఈ పదం గురించి తెలుసుకుందాం. ప్రపంచం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే మన ఫోకస్ అంతా ఒక దేశం మీద కాదు, జూమౌట్ చేసినట్టన్మాట. మొత్తం గ్లోబ్ని చూస్తున్నాం. దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, వాళ్ల మధ్య ఒప్పందాలు ఏంటి, పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు ఏం చేస్తున్నాయి, వీటన్నిటినీ కలిపి చూడటమే ప్రపంచం అనే పదం యొక్క ఉద్దేశ్యం. అంటే మన దృష్టిని ఒక దేశం అనే సరిహద్దు దాటించి గ్లోబల్ స్టేజ్ మీదకి తీసుకువెళ్తున్నాం. ఓకే, ప్రపంచ అంటే గ్లోబల్ స్టేజ్ అని అర్థమైంది. మరి ఆ స్టేజ్ మీద ఏం జరుగుతోంది? దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు కావాల్సింది రాజకీయ శాస్త్రం. ఇది ఈ టాపిక్కి గుండెలాంటిది. ఇప్పుడు చూడండి, రాజకీయ శాస్త్రం అనేదాన్ని రెండుగా విడదీద్దాం. ఒకటి రాజకీయం, రెండోది శాస్త్రం. రాజకీయం అంటే ఏంటి? చాలా సింపుల్. పవర్ కోసం, ఇన్ఫ్లుయెన్స్ కోసం జరిగే యాక్టివిటీ. మరి శాస్త్రమంటే ఆ యాక్టివిటీని, ఆ పవర్ గేమ్ని ఊరికే పైపైన చూడటం కాదు, ఒక సిస్టమాటిక్ పద్ధతిలో లోతుగా అధ్యయనం చేయటమన్నమాట. అంటే ఎవరు గెలిచారు, ఎవరోడారు అని తెలుసుకోవడం కాదు, అసలు వాళ్ళెందుకు గెలిచారు, ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తోంది అని విశ్లేషించటం. సరే, మన దగ్గర ఇప్పుడు గ్లోబల్ స్టేజ్ ఉంది, దాన్ని స్టడీ చేసే సైన్స్ ఉంది. కానీ ఎలా స్టడీ చేస్తాం? దానికి కొన్ని టూల్స్ కావాలి కదా. అవే ఈ ప్రాథమిక భావనలు. మరి ఈ టూల్స్ ఎలా పనిచేస్తాయంటారా? ఇదొక 3 స్టెప్ ప్రాసెస్ లాంటిది. స్టెప్ 1 ఐడెంటిఫై, అంటే స్టేట్, పవర్ లాంటి కాన్సెప్ట్స్ ఉపయోగించి అసలు ఏం జరుగుతుందో గుర్తించడం. స్టెప్ 2 డిస్క్రైబ్. ఓకే, గుర్తించాక అక్కడున్న ప్లేయర్స్ మధ్య, అంటే దేశాల మధ్య, నాయకుల మధ్య ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయో వివరంగా చెప్పడం. ఇక ఫైనల్ స్టెప్ 3 ఎక్స్ప్లెయిన్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇదే. అసలు ఈ సంఘటనలు ఎందుకు ఇలా జరిగాయి అని కారణాలు వెతికి దానికోసం థీరీలు బిల్డ్ చేయడం. చూసారా, ఒక సిస్టమాటిక్ అప్రోచ్. సరే, మనం పజిల్లోని 3 ముక్కల్ని చూసేశాం. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి పెడితే మనకు పూర్తి చిత్రం ఎలా కనిపిస్తుందో చూద్దాం. మొదటిది ప్రపంచ, అంటే మన గ్లోబల్ స్టేజ్. రెండోది రాజకీయ శాస్త్రం, అంటే పవర్ని సిస్టమాటిక్గా స్టడీ చేయడం. మూడోది ప్రాథమిక భావనలు, అంటే మన అనాలిసిస్కి కావలసిన టూల్స్. అంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి చదవండి. ప్రపంచ రాజకీయ శాస్త్రం అండ్ ప్రాథమిక భావనలు. దీని పూర్తి అర్థమేంటంటే కొన్ని ముఖ్యమైన టూల్స్ ఉపయోగించి మన గ్లోబల్ స్టేజ్ మీద పవర్ గేమ్ ఎలా జరుగుతుందో సైంటిఫిక్గా స్టడీ చేయడమే. చూసారా, మొదట ఎంత పెద్ద పదమో అనిపించింది, కానీ విడదీసి చూస్తే ఎంత సింపుల్గా ఉందో.
అసలు ఇదంతా ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే మన ప్రపంచం ఎలా ఆర్గనైజ్ అయింది, అసలు పవర్ ఎవరి చేతుల్లో ఉంది, మరి వాళ్ల చేతుల్లోనే ఎందుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి కావాల్సిన ఫ్రేమ్వర్క్ ఇదే. నిజం చెప్పాలంటే మన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఇదొక కీ లాంటిది. సో ఇప్పుడు మన చేతిలో ఒక మ్యాప్ ఉంది. ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఒక దారి తెలిసింది. మరి మన అన్వేషణ ఎక్కడ మొదలుపెడదాం? ఎందుకంటే ఇది ముగింపు కాదు, ఒక అద్భుతమైన ప్రయాణానికి ఇది ఆరంభం మాత్రమే. ఆలోచించండి.